ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. సాయంత్రం సమయంలో తథాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 5 దాటిన తర్వాత తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. సాయంత్రం 5 దాటిన తర్వాత ఉప్పు, సూది, నూనె, కోడిగుడ్లు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శని స్థానాలు. కాబట్టి సాయంత్రం సమయంలో ఈ వస్తువులను కొంటే శనిని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు, పాలు, అలాగే మిరపపొడిని ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. సూర్యాస్తమయంలో ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. ఒకవేళ పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు తరిగిపోతుంది. సాయంత్రం సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు. చెట్లను దేవత రూపాలుగా పూజిస్తారు. కాబట్టి సాయంత్రం సమయంలో చెట్ల ఆకులను తెంపకూడదు. ఒకవేళ తెంపితే మాత్రం మహాపాపంగా పరిగణించబడుతుంది. మరీ ముఖ్యంగా సాయంత్రం సమయంలో తులసి చెట్టును ముట్టుకోకూడదు. సాయంత్రం సమయంలో మాంసాహారాన్ని తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో గొడవలు పడకూడదు. ఈ సమయంలో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత తప్పనిసరిగా ప్రధాన తలుపులను తెరిచి ఉంచాలి. అప్పుడు మాత్రమే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంటి తలుపులను మూసి ఉంచకూడదు. సాయంత్రం సమయంలో ఇంటి మెయిన్ డోర్ మూసి ఉంచితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. ఆరోగ్య పరిస్థితి బాగోలేనివారికి మాత్రం ఈ నియమం వర్తించదు. సాయంత్రం సమయంలో బట్టలు ఉతకకూడదు. ఒకవేళ ఉతికితే మాత్రం మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగుపెడతాయి. ఇక చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటున కూడా ఇల్లు ఊడవకూడదు. ఒకవేళ ఊడిస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట నిద్రపోయే ముందు వంటపాత్రలు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంటే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. దీనివల్ల ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. సాయంత్రం సమయంలో ఆడవారు తలస్నానం చేయకూడదు. అలాగే ఆడవారు జుట్టు విరబోసుకోకూడదు. చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చుంటారు. అయితే ఇది చాలా పెద్ద తప్పు. ఇంటి గుమ్మం ముందు ఎవరైనా కూర్చుంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.